నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మనం మొత్తానికి ఆ 16వ గుహలోనికైతే వచ్చేసాము. నిజంగా మీకోస్ ఈ గుహ మొత్తం ఆ కైలాసిని మందిరమే. ఎలా ఉందంటే మీకోస్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా అలా ఉంది. ఎన్ని విగ్రహాలు, ఎన్ని శిల్పాలు, ఎన్ని డిజైన్స్, అబ్బా అసలు వేరే లెవెల్. ఒక వండర్ అమిగోస్, లివింగ్ వండర్. ది గ్రేట్ లివింగ్ టెంపుల్స్ అంటారు కదా, ఆ టెంపుల్స్ ఇవి. ఓం నమః శివ జై జై జై. నిజంగా ఈ మందిరాన్ని అయితే సామాన్యులైతే కట్టించలేరు. ఎంత స్కిల్డ్ వర్కర్స్, ఎంత టెక్నీషియన్స్ ఈ మందిరాన్ని సుమారు వేలల్లో కట్టుంటారు అమిగోస్. వేలల్లో వర్కర్స్ రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానుకుని మరీ కట్టుంటారు. ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ అమిగోస్. చూస్తున్నారు కదా, మన ఎదురుగా ఒక కొండ కనిపిస్తుందా, ఆ కొండనే తొలుచుకుంటూ ఈ మందిరాల్ని, అలానే ఈ స్లాబ్ని, అలానే కింద స్తంభాలని, ఆ కింద మెట్లుని, ఇక్కడ చూసుకుంటే ఈ ఏనుగుల్ని ఒకటే కొండతో చేసినాటివి. అదే కొండ మీకోస్ చూస్తున్నారు కదా, ఆ కొండ మీద ఇప్పటికి కూడా ఉలి సుత్తి గుర్తులు అయితే కనిపిస్తూ ఉన్నాయి చెక్కినట్టు.